బాంధవులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మహాపర్వము మీరందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా నిర్భయంగా ఎదిరించి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం వెదుక్కొని జీవితం సరాగంగా సాగాలని మనస్ఫూర్తిగా సూర్య భగవంతుని ముందు నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. హరి ఓం. ఉత్తరాయణ హేమంత ఋతో పుష్యమాస కృష్ణపక్ష పాడ్యమి ప్రథమం. ఈరోజు మంగళవారం, మంగళప్రదమైన రోజు. మంగళవారం మనకి ఎటువంటి రోజు, ఏది శుభకరమైనా మళ్ళీ శుభకరాన్ని మళ్ళీ ఆచరిస్తూ ఉంటాము అని అర్థం. అయితే ఈ సంవత్సరం చాలా విశేషమైన మకర సంక్రాంతి. ఈసారి మకర సంక్రమణుడు వృషభ లగ్నంలో మకర రాశికి ప్రవేశం చేస్తూ ఉన్నారు. మహావైభోగం ఈరోజు మధ్యాహ్నం తర్వాత పితృదేవతలకి విశేషంగా తర్పణాన్ని వదులుతారు. ఈరోజు గంగా స్నానం చేస్తున్న వారికి మరియు గోదావరి స్నానం చేస్తున్న వారికి, నదీ తీరాల్లో ఎవరైతే స్నానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సాక్షాత్ గంగాదేవి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అంతేకాదు ఈరోజు చాలా విశేషమైన శక్తిదాయకమైన మంత్రము, సంప్రదాయాలు మరియు ఇంట్లో దానా ధర్మాలు, పితృదేవతలు, వైజ్ఞానికం, మనోవిజ్ఞానం ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా మంత్రబలంలో ఈరోజు మనమందరూ కూడా ఓం సూర్యాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. ఈరోజు అందరూ కూడా సూర్యదేవుడి నామమంత్రాన్ని 108 సార్లు జపించండి. సూర్యాయ నమః అని జపించవచ్చు. జపాకుసుమ సంకాశం శ్లోకం కూడా జపించవచ్చు. ఆసత్యేనో రజసో వర్తమానో నివేశమృతం మర్త్యంచ హిరణ్యహేనా సవితారతేన దేవో యాతి భూనాని స్పర్శన్. చాలా విశేషమైన వేద శ్లోకం ఇది. దీన్ని కూడా చదువుకోవచ్చు. లేదు ఆదిత్య హృదయం. మీరు ఈరోజు ఏ మంత్రాన్నైనా 108 సార్లు పారాయణం చేస్తే వచ్చే సంవత్సరం మకర సంక్రాంతి వరకు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఆరోగ్యానికి విశేషం. రెండోది, పితృదేవతల ఎటువంటి శాపాలున్నా ఆ శాపాలు దూరం అయిపోతాయి. చూడండి, పితృదేవతల శాపాలంటే మీరేదో చెంబులో నీళ్ళు తీసుకొని ఇదో నీకు శాపం పెట్టేస్తున్నాను అని ఇలా వేసేస్తే శాపం కాదండి. అలా ఏం వేసే పని లేదు. మన వల్ల వాళ్ళ మానసికంగా బాధపడి ఉంటే ఆ శాపం వచ్చినట్టే. పితృదేవతలే కాదు, ఎవరైనా సరే మన వల్ల ఎవరైనా మానసికంగా బాధపడి ఉంటే ఖచ్చితంగా అది శాపంగా మారుతుంది. అది ఎప్పుడు పోదు. అది ఏదో ఒకరోజు ఏదో ఒక విధానంగా అనుభవించే తీరాల్సి ఉండేది. ఇక అది లేదు. రెండోది, ఎవరైనా పాపం చేస్తే నలుగురికి చెప్పుకొనిస్తే పాపం వెళ్ళిపోతుందంట. ప్రాయశ్చిత్తాని కోసం నలుగురికి చేసిన పాపాన్ని చెప్పుకుంటాడు మరియు అతను పశ్చాత్తాపాన్ని చెందుతాడు. ఏదైనా పాపం చేసి నలుగురిలో చెప్పుకోవడం అంత సులభం కాదు. దానికి ఎంతో ధైర్యం ఉండాలి, దానికి ఎంతో పశ్చాత్తాపం, మనోబలం ఉండాలి. అప్పుడే వాళ్ళు అది బయటకు వస్తుంది. అలా పాపం చేసి నలుగురికి చెప్పుకొనేస్తే పాపం వెళ్ళిపోతుంది. అదే విధానంగా పుణ్యం చేసి నలుగురికి చెప్పుకున్నా పారిపోతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పాపం చేసి నలుగురికి చెప్పుకోండి, కానీ ఏదైనా మంచి పని చేస్తే లోపలే ఉంచుకోండి. నేను వాళ్ళకి దానం చేశా, వీళ్ళకి దానం చేశా, వీళ్ళకి మంచి చేశా అని చెప్పుకున్నారనుకోండి, ఆ పుణ్యఫలం మొత్తం వెళ్ళిపోతుంది. ఆ పాపం అంతా మీలోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. అలా ప్రపంచంలో పాపాలు చేసే వాళ్ళందరూ ఇప్పుడు దాచుకోని పెట్టుకుంటారు. పుణ్యాలు మాత్రం ప్రపంచానికి కనబడేలా చేస్తారు. అవును, నిజమే. ఇది తప్పు. పాపాలు ప్రపంచం మీరు ఏదైనా తెలిసి తెలియకుండా చేసింటే పాపం అది ప్రపంచం కనబడేలా చేసుకోండి. ఆ పాపం దోషం అంతా వెళ్ళిపోతుంది. పుణ్యాన్ని మాత్రం ఎవరికి కనబడకుండా రహస్యంగా ఉంచుకోండి. ఆ పుణ్యం ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. తర్వాత మీ పిల్లలకు కూడా అది వెళ్తుంది. ఇది పరమసత్యం. దీన్ని గ్రహిస్తే గ్రహించండి, లేదో వదిలేసినా పర్వాలేదు. ఈరోజు మంచి మాట ఇదే. ఎందుకు అంటే ఈ ఒక్క మంచి మాట ఎవరు చెప్పలేరు. వాళ్ళ స్వార్థానికో, లేదో మీ స్వార్థానికో, లేదో తల్లి తండ్రో పిల్లలకో ఇలా డబ్బులు ఇచ్చి మంచి మాటలు చెప్పించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. దాని నుంచి మంచిది ఎవరు చెప్పినా వినండి. మంచిది చెప్పేవాళ్ళు మంచోళ్ళే అయి ఉండే అవసరం లేదు. చెడ్డోడు కూడా మంచిది చెప్పచ్చు, కానీ ఎప్పుడు కూడా మంచోడు ఎవరికి చెడు మాత్రం చెప్పడు. ఇది రహస్యం. ఇందులో చాలా అంతరార్థం ఉంది. అందుకే ఈరోజు మకర సంక్రాంతి రోజు ఒక కీర్తన ఉంది. నువ్వుల బెల్లం తిని మంచి మాటని మాట్లాడి మంచి మాటని పంచుకో అని.
అంటే ఎంత గొప్పగా ఇచ్చారు చూడండి. నువ్వుల బెల్లం తినాలంట, మంచిది పంచుకోవాలంట ఈరోజు. అంటే దానా ధర్మాలు ఆచరించు, సద్గుణాలని పెంచుకో, ఇతరుల్ని గౌరవించు. అంటే నువ్వుల బెల్లం తిను అంటే నువ్వులు సేవిస్తే ఆయుష్ పెరుగుతుంది ఈరోజు. అర్థమైందా? ఆయుష్ పెరుగుతుంది. తెల్ల నువ్వులు సేవించాలి ఈరోజు, ఏదో కారణంగా సేవించాలి, ఆయుష్ పెరుగుతుంది. తర్వాత బెల్లం తినడం అంటే మంచి వాటిని స్వీకరించు అని అర్థం. తీగా ఉంటుంది కదా, అది స్వీకరించు, అది మంచిది అయి ఉండాలి, చెడు కాదు, మంచిది స్వీకరించు అని అర్థం. అదే విధానంగా ఆ మంచిది నువ్వు ఏదైతే స్వీకరించుంటావో దాని ఇతరులకి పంచుకో అని అర్థం. అంటే ఇతరులతో పంచుకో అంటే కూర్చొని మాట్లాడు, నువ్వు 4 నువ్వులు తిను, నలుగురికి ఇవ్వు అని అర్థం ఈరోజు. అదే విధానంగా నువ్వు కాస్త తీయని ప్రసాదం తిను, నలుగురికి పెట్టు అని అర్థం. ఈ మంచి మాటలోనే ఇంత అర్థం ఉంది. ఈ మంచి మాటకి సంబంధించినట్టుగానే ఈరోజు పర్టికులర్ సూర్యుడు మకర రాశిలోకి ఉత్తరాయణంలో ప్రవేశం చేస్తున్నాడు కదా. ఈ ప్రవేశం చేయడానికి ఈరోజు సూర్య ఆరాధనకి ఎందుకు అంత అంటే, సూర్యుడు చాలా రోజుల నుంచి భూమికి దూరంగా ఉంటాడు. భూమికి దూరంగా ఉంటే అరేరే వ్యవసాయాలన్నీ ఆగిపోతాయి, భూమిలో అక్రమాలు పెరిగిపోతాయి, లేనిపోని రోగాలు సృష్టి అయిపోతాయి, నేను వెంటనే భూమి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చే రోజు ఈ రోజు. అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు కదా సూర్యనారాయణ, ఈ రోజు మాకి భూమిపై మళ్ళీ దృష్టి పెడుతున్నావు, ఇటువైపు ప్రయాణం చేసి వస్తున్నావు, ఉత్తరాయణం ప్రారంభం అవుతుందంటే ఈ రోజు ప్రయాణం చేసి ఉత్తర దిశ వైపు ప్రయాణం చేసి వస్తున్నావు భూమి దగ్గరికి, నీకు స్వాగతం అంటూ ఆ ఒక ముగ్గులు వేసి సూర్యనారాయణకి పూజిస్తూ ఉంటారు. అదే విధానంగా ఈరోజు భూమాతకి కృతజ్ఞత తెలియచేయడానికి భూమిని చక్కగా రంగురంగులతో అలంకరించి సింగరించి పూజిస్తారు భూమాతకి. మరియు పొలాల్లో వెళ్ళి కృషి దేవతలకి, వాస్తు దేవతలకి, వనదేవతలకి, మరియు ప్రకృతిలో ఉన్న గంధర్వ దేవతలకి, బ్రహ్మణుడికి, ప్రజాపతికి, వీళ్ళందరికీ కూడా అక్కడ పొంగలి వండి ఆ పొంగలిని ఆకల్లో కొంచెం భూమి లోపల పెట్టి మూసివేసి తర్వాత ప్రసాదంగా స్వీకరించి ఇంటికి వస్తారు. తర్వాత వ్యవసాయానికి ఉపయోగించే ఎన్ని సామాగ్రులు ఉంటాయో అంటే నాగిలి కావచ్చు, ఏవేవైతే వ్యవసాయానికి ఉపయోగించే ఉపకరణాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా కృతజ్ఞత తెలియచేస్తారు. ఈరోజు కృతజ్ఞత తెలియచేస్తారు, పూజిస్తారు, పూజాభావనతో వాటికి నమస్కరిస్తారు. అంటే నిర్జీవమైన వస్తువులకి కూడా మనము కృతజ్ఞత తెలియచేసే ఏదైనా ఒక ధర్మం ఉంది అంటే అది సనాతన ధర్మం మాత్రమే. ఎందుకంటే ఒక కెమెరాను మనం పూజిస్తాం, దానికి ప్రాణం ఉండదు. ట్రాక్టర్ పూజిస్తాం, మనకి దానికి ప్రాణం ఉండదు. నాగలికి పూజిస్తాం, దానికి ప్రాణం లేదు, నిర్జీవం అది. అంటే జీవము లేని వస్తువులకు కూడా మనం కృతజ్ఞత తెలియచేసే ఏదైనా ఒక ధర్మం ఉంది అంటే అది కేవలం సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మంలోనే అత్యంత పెద్ద పర్వదినము, అత్యంత శ్రేష్టమైన పర్వదినము ఈ ఒక ఉత్తరాయణ పుణ్యకాలం, ఈ ఒక మకర సంక్రాంతి అని అర్థం. అటువంటి గొప్ప రోజు మీరు ఏ రోజులన్నా నూతన వస్త్రాలు వేసుకుంటారో లేదో, ఏ రోజు కొనుక్కుంటారో లేదో, కానీ పర్టికులర్ ప్రపంచం మునిగిపోయినా ఈ రోజు రైతు బిడ్డలు చక్కగా నూతన వస్త్రం వేసుకునేవారు పూర్వంలో. తెలుసా మీకు? ఈ కాలంలో డబ్బులు ఎక్కువైపోయి రోజు వేసుకుంటారు అనుకోండి, కానీ ఈ రోజు ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఎవరి శరీరం పైన మంగళ ద్రవ్య అభిషేకం చేస్తుందో వాళ్ళకి అమంగళం ఉండదు. ఈరోజు ఎవరైతే నువ్వులు తింటారో వాళ్ళకి ఆయుష్ వృద్ధి, ఈ సంవత్సరంలో అపమృత్యులు, యాక్సిడెంట్లు జరగవు అని అర్థం. అదే విధానంగా ఈ రోజు ఎవరైతే సూర్య నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ రోజు ఎవరైతే తన తల్లి తండ్రికి పాద నమస్కారం చేస్తాడో అతనికి పూర్వీకుల ఆస్తి మరియు మహాజ్ఞానం ప్రాప్తించి సాక్షాత్ పరమేశ్వరుని ఆశీస్సులు అతనితో ఉంటుంది, మహాజ్ఞాని అవుతాడు, మహాయోగి అవుతాడు అని అర్థం. అలా ఈరోజు ఎన్నో మహత్తరమైన శక్తి ప్రకృతిలో ఆవిర్భవించుంటుంది. ఈరోజు మనకి పురాణాల్లో ఒక కథ ఉంటుంది. సూర్యుడికి 2 భార్యలు, ఒకరు ఛాయాదేవి, మరొకరు సంజ్ఞాదేవి. సంజ్ఞాదేవికి అశ్విని కుమారులు జన్మిస్తారు. ఛాయాదేవికి శని, యమాగ్రజుడు మరియు కాలపురుషుడు ఛాయాదేవికి సంతానం. ఒకరోజు అనుకోకుండా ఇక సూర్యుడు కదా కొడుకుని చూస్తాడు, ఛాయాదేవిని. అదేంటి ఇంత నల్లగా ఇలా ఉంది, నా పుత్రుడు కాదు అని త్యజించేస్తాడు. ఆయన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వీళ్ళిద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారిపోతారు. కానీ ఈ మకర సంక్రాంతి రోజు ఆ శనిగ్రహము, శనేశ్వరుడు ఎవరి దగ్గర ఏ స్థానంలో తన అస్తిత్వం ఉన్న అస్తిత్వాన్ని అక్కడే వదిలేసి ఆ శనేశ్వరుడు వచ్చి తన తండ్రిని ఆహ్వానం చేస్తాడంట తన ఇంట్లోకి. ఇది కథ, ఆయనకిచ్చిన వరం అది. ఈరోజు పర్టికులర్గా శనిదేవుడు ఎక్కడ ఉన్నా ఈరోజు ఈ ఒక సూర్యునికి పాదపూజ చేసి తన ఇంట్లోకి పిలుచుకొని వాళ్ళిద్దరూ చర్చిస్తారు. ఎందుకంటే శనేశ్వరుడు న్యాయదేవతకి అధిపతి. శనేశ్వరుడు న్యాయదేవతకి అధిపతి. కర్మానికి తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇచ్చే ఒక శనేశ్వరుడు న్యాయాధీశుడు, న్యాయవాది. కాబట్టి ఈ ఒక సూర్యునికి పాదపూజ చేసి నమస్కరించే వాళ్ళిద్దరూ కలుసుకునే ఒక రోజు ఈ రోజు అయి ఉంటుంది. ఇది దేవతల అనుజ్ఞ వల్ల జరిగిన రోజు. అందుకే ఈరోజు శని ఎక్కడున్నా తన స్వక్షేత్రంలో తండ్రి వస్తున్నాడు కాబట్టి నమస్కరించడానికి వస్తాడు అని అర్థం. అంటే దీని అర్థం ఒక మహారాజు ఉంటాడు, రాజ్యాలపైన యుద్ధం చేసి దండయాత్ర యుద్ధం చేసి గెలుచుకొనేస్తాడు. గెలిచిన తర్వాత ఈ ఒక్క రాజ్యానికి రాజు ఎవరు అంటే ఆయన పేరే చెప్తారు. ఇంకొక రాజ్యానికి ఎవరు రాజు అంటే ఆయన పేరే చెప్తాడు.
కానీ 2 చోట్ల ఒకే రోజు ఒకే క్షణంలో ఉండగలడా? లేదు. అదే విధానంగా అస్తిత్వము అంటే ఇప్పుడు శని కుంభరాశిలో ఉన్న మకర రాశిలో ఆ అస్తిత్వాన్ని అక్కడే వదిలేసి ఆయన మాత్రం ఇక్కడికి వస్తాడు అని అర్థం, గుర్తుంచుకోండి. అలా ఆయన వచ్చి తండ్రికి నమస్కరించి పాదపూజ ఈ రోజు, అందుకే మనము కూడా తల్లి తండ్రికి రోజు నమస్కారం చేస్తే ఇంకా మంచిది, వాళ్ళకి శనిగ్రహ పీడమే రాదంట. ఎవరైతే ఉదయం లేసి తల్లి తండ్రికి పాదాన్ని స్పర్శిస్తారో వాళ్ళకి గ్రహ దోషాలే ఉండవంట. ఇది శాస్త్రం, వేదమే చెప్పింది. దాని నుంచి తల్లి తండ్రికి గౌరవించండి. ముందుగా ఈరోజు చక్కగా మీరు సూర్యునికి నమస్కరించి తదుపరి సూర్యుడికి నువ్వులు, తెల్ల నువ్వులతో చేసినది నైవేద్యం పెట్టాలి అని. అందుకే ఈరోజు పూర్వంలో మనోళ్ళు ఏం చేసేవారంటే చక్కగా కొత్తగా ధాన్యం తెచ్చేసి ఈరోజు అరిసెలు చేసేవారు. అరిసెల్లోకి తెల్ల నువ్వులు 2 వేసేవారు. అదే నైవేద్యం చేసి దాన్నే వాళ్ళు తిని ఇతరులకి పంచేవారు. ఇది కూడా ఉండేది కదా. మన సంప్రదాయంలో అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు విశేషంగా చెరుకు తినడం, నువ్వులు తినడం, కొత్త బియ్యం తినడం, పాలు పొంగలి తినడం, ఇవన్నీ చూడండి, బెల్లం సేవించడం, ఇవన్నీ చూస్తే అన్ని ఐరన్ కంటెంటే. అంటే శరీరానికి సూర్యుని కిరణాలు చక్కగా భూమికి పడకుండా హేమంత ఋతువులో చలికి మన శరీరంలో ఉన్న ఐరన్ అంతా కరిగిపోతుందంట. అలా ఐరన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చలి అనిపించదు. ఎవరికైతే శరీరంలో ఐరన్ లో ఉంటుందో వాళ్ళకి చలికి తట్టుకోలేరు. 5 నిమిషాలు ఏదైనా ఏసీ ఎక్కువైపోతే వాళ్ళ వల్లంతా చల్లగా అయిపోతూ ఉంటుంది. అది పరిస్థితి. అలా ఈ 2 మాసాలు ఏదైతే హేమంత ఋతువులో శరీరం ఆ చలిని తట్టుకొని ఐరన్ అంతా కరిగిపోయి ఉంటుంది. ఈరోజు చక్కగా ఇవి తినడం వల్ల మళ్ళీ ఐరన్ అంశము శరీరంలో ఉత్పత్తి ఎక్కువయ్యి శరీరం దష్టపుష్టిగా జరిగి రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడానికో, రాబోయే రోజుల్లో మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగం పడుతుంది. అందుకే ఇవన్నీ వైజ్ఞానికంగా ఇవన్నీ పదార్థాలు మన ఋషిమునులు పెట్టారు. అదే విధానంగా ఈ చలికాలంలో మొత్తం మనం తిరిగి అంత ఒళ్ళంతా ఏమైంటుంది, డ్రై స్కిన్ అయిపోయి ఇక రక్తాలు కారుతూ ఉంటాయి. కొందరికైతే కొత్త చర్మమే వస్తూ ఉంటుంది. కొందరికైతే పైన వాళ్ళు బాడీ లోషన్స్ రాసుకునే జాగలా చాలా బాగుంటుంది. ఈ బాడీ లోషన్ రాసుకోకుండా ఉన్న చోటు రఫ్ అయిపోయి అక్కడి నుంచి తెల్లగా పొట్టులాగా ఉదురుతూ ఉంటుంది. అది మనుషులకైనా, ప్రాణులకైనా, కుక్కలకైనా, ఏ దానికైనా ఈ కాలంలో అది జరుగుతుంది. దానికే మొత్తం అభ్యంగ స్నానం అనేసారు పూర్వీకులు. మొత్తం నూనె వల్లంతా జిడ్డుని రాసేస్తే ఏదైతే ఉంటాయో అవన్నీ ఉదిరిపోయి చక్కగా స్కిన్ బాగా అయిపోతుంది, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. చూసారా ఎంత గొప్ప విజ్ఞానం ఇచ్చిందో మనకి. అర్థం చేసుకోవడానికి కాకుండా అజ్ఞానులుగా మారిపోయి వాదించడమే కానీ జ్ఞానాన్ని జ్ఞానియే వినగలడంట, అజ్ఞానికి అర్థమవ్వదు. అందుకే దీన్ని ఎవరన్నా అర్థం చేసుకొని పాటించే వాళ్ళంతా జ్ఞానులే. ఇది అర్థం కాలేదు అనుకోండి, మీ అంత మహాజ్ఞానులు ఇంకెవరు ఉండరు అని అర్థము. మకర సంక్రమణుడు పేరు మనోహరి. ప్రతి సంక్రాంతికి కూడా సంక్రమణుడు ఎలా భూమిపై ఆవిర్భవిస్తాడో, అంటే భూమిపై ఎలా వస్తారో ప్రతి ఒక్క సంక్రాంతికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ విధానంగా ఈరోజు మనోహరి అని అర్థం. మకర సంక్రమణుడు వృషభ లగ్నంలో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది. రైతులు బాగుంటారు. కానీ చోర బాధ, మోసం చేసే జనాలు మరియు దొంగల బాధ ఎక్కువ ఉంటుంది. మరియు జనాలు అంధకారం వైపు, పాపాల వైపు ఆకర్షిస్తూ ఉంటారు. అయితే అదే విధానంగా ఈ సంవత్సరంలో ధర్మకార్యాలు ఎక్కువ జరుగుతాయి. చూడండి, ధర్మకార్యాలు ఎక్కువ జరుగుతాయి అని శాస్త్రం చెప్తుంది. అదే విధానంగానే మహాకుంభమేళ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ పంచాంగంలో పూర్వంగానే చక్కగా రచించి ఉంచారు మనవారు. చక్కగా అదే ప్రకారం జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో గోవులు అన్నీ బాగుంటాయి. కానీ గోవులకి కావాల్సిన ఆహారం కాస్త తగ్గుతూ ఉంటుంది, పాలు తక్కువ ఇస్తుంది. అయితే ఎరుపు ధాన్యాలు అధికంగా పండుతాయి అని, మరియు కందులు ఎక్కువ పండుతారు. ఈ సంవత్సరంలో అతి దిగుబడి ఉంటుంది. శనగలు అతి దిగుబడి ఉంటుంది. పసుపు ఎక్కువ పండుతారు. గోధుమలు ఎక్కువ పండుతారు. మరియు ఎర్రటి బియ్యము అంటే ఎర్రటి వడ్లు అంటే వరి, శనగలు, కందులు, ఎరుపు ధాన్యాలు ఎక్కువ పండిస్తారు. దీనివలన దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అందువలన లాభాలు కూడా కాస్త, అంటే దిగుబడి ఎక్కువైనప్పుడు లాభాలు కాస్త తగ్గుతాయి. అవును కదా. అయితే యథేచ్ఛంగా నష్టాలు లేకుండా పండేవి ఎరుపు ధాన్యాలు అని ఈ సంక్రమణుడు తెలియచేస్తున్నాడు. అదే విధానంగా వర్షాలు అధికంగా ఉంటాయి ఈ సంవత్సరంలో. మరియు ప్రకృతిలో జలప్రళయాలు ఎక్కువ జరుగుతాయి ఈ సంవత్సరంలోని. విషపూరితమైన కీటాలు అధికంగా సృష్టి అయ్యి దాన్ని స్వీకరించిన జనాలు అనారోగ్యానికి దారి తీస్తుంది. అంటే ఈ సంవత్సరంలో వైరస్ అనుకోకుండా చాలా ఎక్కువ కొత్త వైరస్ వస్తూ ఉంటాయి. దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా మనుషులకి ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని శాస్త్రం తెలియచేస్తుంది. ఈ సంవత్సరంలో గోదావరి నది తీరాన, గుర్తుంచుకోండి, గోదావరి నది తీరాన స్నానం విశేషం అంటుంది. గోదావరి నది స్నానం చేస్తే ఈ సంవత్సరం మనకంతా అన్ని అదృష్టాలు ఉంటాయి అని శాస్త్రం తెలియచేస్తుంది. ఈ సంవత్సరం అంతా మనకి శుభకరమే.
ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ సంవత్సరం చాలా ఆధ్యాత్మిక వ్యక్తులకి అదృష్టం, పాపాత్ములకి ఈ సంవత్సరం దరిద్రం, దురాదృష్టం.